చాలామంది కూడా అమౌంట్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో క్లీనింగ్ వర్క్లు చేస్తూ ఉంటారు అండ్ హౌస్ కీపింగ్ లాంటి లైక్. సో అలా చేస్తూ ఉంటే వాళ్ళకనే జీతం అనేది 15,000 20,000 లోపు అయితే ఎర్నింగ్ అయితే ఉంటుందో సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అదే కాకుండా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వర్కింగ్ అయితే చేస్తూ ఉంటే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే బిలో 25,000 30,000 అండ్ 20,000 బిలో అయితే ఎర్నింగ్ చేస్తారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఫ్లెక్సిబిలిటీ టైం అండ్ ఫ్లెక్సిబిలిటీ లీవ్ లాంటివి తీసుకోవడం, అదే కాకుండా ఫ్లెక్సిబిలిటీగా మనకు జీతం అనేది అంటే తొందరగా రావడం. సో అలాంటి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే డిస్కషన్ చేయబోతున్నాము. సో గెట్ ఇన్ టు ద స్టార్ట్ ద వీడియో. బాత్రూమ్ క్లీనింగ్లో మనకు ఎంత అమౌంట్ వస్తుంది భయ్యా అని చెప్పేసి ఉంటే, సో చాలా మంది కూడా ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి వస్తుంటారు. వర్క్ అనేది చేయడం మీ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారంటే, సో అర్బన్ కంపెనీలో అనేది మనకు వర్క్కి అంటే ఒక్కొక్క వాష్రూమ్కి అనేది 300 నుంచి 400 రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. సో అది కూడా కంపెనీ కమిషన్స్ అవన్నీ కూడా డిడక్షన్ అయిపోగా, ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ర్యాపిడో కానీ ఏదైనా చూసుకుంటే మీరు పర్ 1 అవర్ మీరు కష్టపడితే 1 అవర్కి ఎంత వస్తుంది, మినిమం అనేది 100 రూపీస్ 120 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది పర్ 1 అవర్కి. అండ్ పెట్రోల్ కన్జ్యూమ్ లాంటి ఎంత తీసేసినా కానీ వాళ్ళకి అనేది ఒక 80 రూపీస్ 70 రూపీస్ అనేది మిగులుతుంది అనమాట. ఒక అర్బన్ కంపెనీలో అనేది ఒక్క గంటలో అనేది మీరు 300 నుండి 400 రూపాయలు అయితే ఎర్నింగ్ అయితే చేసుకుంటారు ఒక గంట కష్టపడితే. సో అది మనం పెట్రోల్ ఛార్జ్ అనేది కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే 5 to 6 కిలోమీటర్ 8 కిలోమీటర్ లోపే మనకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వెళ్తాం, వర్క్ చేసుకుంటాం, వచ్చేస్తాం. ఒక్క 1 అవర్ కష్టపడితే మీరు ఒక్క వాష్రూమ్కి 1 అవర్ అని టైమింగ్ ఉంటుంది. సో లేదు మీరు తొందరగా చేసేసినా ఏం ఫరకేం పడదు, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. సో అలా మీరు పర్ డే అనేది ఒక దగ్గర ఒక 4 నుంచి 8 వాష్రూమ్ వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. అందులో మీరు అంతా క్లీనింగ్ చేసినా కానీ మీకు ఎర్నింగ్ అనేది డైలీ అనేది 1500 నుంచి 2500 3000 2000 వరకు అయితే పర్ డే అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది. దీనికని ఎవ్రీ 2 రోజులకు ఒకసారి అయితే మనకు పే అవుట్ అయితే ఉంటుంది, ఎవ్రీ 2 డేస్కి. అండ్ ఫ్లెక్సిబిలిటీగా జీతం అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు 2 డేస్కి ఎంత అయితే ఎర్నింగ్ అయితే చేస్తారో ఆ అమౌంట్ అనేది థర్డ్ డే రోజు అనేది మీకు క్రియేట్ అయిపోతుంది డైరెక్ట్. సో ఎవరికి అడగాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. అదే కాకుండా మీరు లీవ్ అనేది ఎప్పుడైతే తీసుకుంటారో, సో ఇప్పుడు నేను సాటర్డే సండే కాకుండా మిగతా డేస్లో లీవ్ తీసుకోవాలంటే ఒక 2-3 డేస్ లీవ్ తీసుకోవాలన్నా కానీ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆన్ ఆఫ్ చేసే బటన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. అదే కాకుండా మీరు ఒక 8 డేస్ కానీ 1 వీక్ కానీ ఒక 5 డేస్ కానీ ఒక 10 డేస్ కానీ లీవ్ అనేది తీసుకోవాలంటే మీకు ఎవరైతే ట్రైనింగ్ అయితే ఇస్తారో ఆ ట్రైనర్కి అడిగినా కానీ లేదా ఆఫీస్కి వెళ్ళి కలిసి అయినా కానీ మరి లీవ్ అయితే తీసుకోవచ్చు. సో మనకు కరెక్ట్గా రిజనబుల్గా లీవ్ అంటే మీకు రీజన్ అనేది చెప్తే లీవ్ అనేది ఇస్తారు. సో ఎక్కడైతే మనం ఇప్పుడు ఆఫీస్లో కానీ ఎంప్లాయీగా మీరు వర్క్ చేస్తూ ఉంటే సో మీకు లీవ్ ఇవ్వడం అనేది చాలా అయితే కష్టం. బట్ అర్బన్ కంపెనీలో అలా కాదు. సో ఫ్లెక్సిబిలిటీగా వర్క్ అయితే చేసుకుంటారు అండ్ మనీ కూడా మీకు టైం టు టైం వచ్చేస్తుంది అనమాట. మీరు ఎంతైతే కష్టపడతారో ఆ అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది. అదే కాదండి, సో దీంట్లో అనేది మనకు అదే కాకుండా గ్యారెంటీ అమౌంట్ అయితే ఉంటుంది. గ్యారెంటీ అమౌంట్ అనేది 25,000 వరకు అయితే గ్యారెంటీ అమౌంట్ ఉంటుంది. ఎలా అంటే మీరు మంచిగా మీరు వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, లేదు మీకు అంటే మీరు వర్క్ చేసినా కానీ క్యాలెండర్ అనేది ఆన్ పెట్టుకున్నారు, అయినా కానీ మీకు లీడ్స్ అనేది రాలేవు, అయితే ప్రతి ఒక్క ఆర్డర్ కూడా రాలేవు, మీరు బట్టి ఖాళీగానే ఉన్నారు, అయినా కానీ మీకు మంత్లీ అనేది 25,000 గ్యారెంటీగా ఉంటుంది. ఏ కంపెనీలో అయినా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అలాంటివి కానీ సో అలాంటి దాంట్లో అయితే గ్యారెంటీ అయితే ఉండదు. సో దీంట్లో మీరు ఇంట్లో కూర్చున్నా కానీ సో మీకు వర్క్ రాకున్నా కానీ మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీకు వర్క్ అనేది 25,000 అనేది అమౌంట్ అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది. సో ఇది పక్కగా ఓకేనా. సో మీకు కంపల్సరీ మీరు 25,000 కంటే ఎక్కువనే ఎర్నింగ్ ఇది చేస్తారు. సో కంపెనీ అనేది ఆఫీస్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఇష్యూ అయితే రాలేదన్నమాట, ఎందుకంటే మాకు తక్కువ వస్తున్నాయి అన్నట్టుగా. సో మీకు అంటే ఎక్కువ అనేది 25,000 కంటే ఎక్కువ వస్తే కానీ తక్కువ అయితే రావు, అంటే 30K 40K 60K 50K అలా అయితే మీకు ఎర్నింగ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి మనకు జాయినింగ్ అవ్వడానికి ప్రాసెస్ ఎలా అంటే పైన డిస్ప్లే పైన నా నెంబర్కి అయితే కాల్ చేయండి, నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతా. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా నేనే మీకు కలుస్తాను. ఇంటర్వ్యూ టైంలో కలిసి మీతో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇంటర్వ్యూలో ఏ విధంగా చెప్పాలి ఏంటి, అదే కాకుండా మనకు ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ట్రైనింగ్ గురించి కానీ సో మీకు ఎటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయినా కానీ నేను ఇస్తాను. సో దగ్గరుండి మీకు పాస్ అనేది చేపిస్తాను, ఓకేనా. సో ఎవరైనా కూడా తొందరపడకుండా పైన డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు లొకేషన్స్ అండ్ మీ డౌట్స్ లాంటివి కూడా నేను క్లియర్ అయితే చేస్తాను, ఓకేనా గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ డూ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరైనా షేర్ చేయండి, ఎందుకంటే మిస్ అవ్వద్దు, ఎందుకంటే యూస్ఫుల్ వీడియో కాబట్టి యూజ్ అవ్వాలి కదా, అలానే.